లేకున్నా కూడా ఒక స్థాయికి ఎదగచ్చు అని టీవీనే ఒక గురువుగా ఎంచుకున్న నాకు అంటే హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీతో పాటు ఇక్కడ స్టేజ్ పంచుకోవడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్క. చాలా మంది వచ్చారు ఇక్కడికి, పెద్ద పెద్ద వాళ్ళు. ఇంత మంచి వేదిక మీద నాకు పాడే అవకాశాన్ని కల్పించినటువంటి మల్లారెడ్డి అన్న గారికి థ్యాంక్ యూ సో మచ్. నాకు విద్య నేర్పిన గురువులకి, నాకు పాట నేర్పిన మా అమ్మా నాన్నకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అట్లాగే నన్ను ఆదరిస్తున్న అభిమానులందరికీ నేను రుణపడి ఉంటానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ట్రాక్ ప్లీజ్. ట్రాక్ ట్రాక్ దారి పుంటస్తుండు దవ్వ దవ్వత్తుండు దారిద్దునా బోనిద్దునా జోరు మీదత్తుండు కారు మీదత్తుండు తోలిద్దునా బోని ఊగుద్దునా దారి పుంటత్తుండు రానిద్దునా దవ్వ పుంటత్తుండు బోనిద్దునా నాయనుక పడుతుండు నా ముందటుంటుండు సందిద్దునా వద్ద ఉందిద్దునా ఇనుకుంట పోతాండు అనుకుంట వత్తాండు బందైదునా వన్న వైజోపనా తిప్పించుకుంటుండు తప్పించుకుంటుండు ఒప్పిద్దునా వీణ్ణి తప్పిద్దునా ఈడైతనంటుండు జోడైతనంటుండు ఇరిసేద్దునా వీణ్ణి మరిసొద్దునా తిప్పించుకుంటుండు తింగరోడే తప్పించుకుంటుండు తిక్కలోడే ఒర్రిచ్చుకుంటుండు చెర్రాగే అంటుండు రానియడే ముద్దుకోనియడే ఆగమైతంటుండు అంగడైతంటుండు ఏగైతడో వీడేమైతడో ఎట్లయితే గట్లా ఎంబడే ఉండో ఎనుక రాబోయ్ నా ఇంట రాబోయ్ నీ మీద మనసైంది వరుసైతే కలిసి తీడిసుండకోయ్ పిలగ మరిసుండకోయ్ నాగమ్మామో కోపమోడే చేరుపోతూ పిరికోడే అక్కకో కొమిరెల్లి మల్లన్న కొలిసి మొక్కున్న కంట జోడే మమ్ము జంట చెయ్యి యములాడ రాజన్న కోడనే గడుతాను ఎంబడుండేటోని విలువరాదే యములాడ రాజన్న కోడనే గడుతాను ఎంబడుండేటోని విలువరాదే. ఒక నిమిషం. ఈ పాట నేను రాసి పాడాను. అట్లాగే మా పెళ్లి సందర్భంగా మా బావ మీద ఉన్న ఇష్టంతో ఒక పాట రాసి పాడాను. అది 50 మిలియన్ క్రాస్ అయిందన్న. మోసుకొస్తున్నానే బావా మొత్తం సొగసులు నీకే గాదా దాసుకొస్తున్నానే బావా దగ్గరికి నన్ను తీసుకోవా చేసుకపోనస్తున్నావా సెమ్మాగిల్లా కంటున్నావా సంచెడు మల్లె పూలు కుంచెడు కనకంబరాలు నువ్వు నేను పెట్టే ముచ్చట నిలిసుండి చూస్తానంటున్నా ఏ బావా చెల్లి రావా పూసుకుందం పసుపు గంధం పూలు విడతనన్నల్లు కోర పోసుకుందం మంగళతానం చేసుకుందం చెల్లి రాత్రం. సో అంటే చూపించిన ప్రేమని అంటే నాకు ఇష్టమైన పాట రూపంలో ఒక చరణం రాసిన. సొట్టా సింపల సోకులోడా నల్ల నల్లటి జుంపాలోడా అంతా పొడుగు మీసామారా ఒత్తు గడ్డ పోడ ఎత్తు కిట్టు ఉన్నావోయ్ ఎట్లా అందుకుంటానోయ్ ముత్తేమంతా ఉన్ననుకోకు ఎత్తుకు తగ్గ సొత్తు నాది 6 అడుగుల అందగాడా 7 అడుగులేసి పోరా హాలు మొగలమైనం రామాసిలుక ముక్కు నీది చామ పండు సొగసు నాది ఎత్తుకోయి మేనా బావ హత్తుకుంటా తనివి తీరా. అంటే నాకు
నాకు ఎందుకు ఇంత దుఃఖం వస్తుందంటే ఇది దుఃఖం కాదు, ప్రేమ ప్రేమ మాకు Yes, తెలిసిపోయింది. exactly. ప్రేమ వారి శ్రీవారితో పక్క నుండి మాట్లాడి ఆ దుఃఖం చెప్పుకుంటే తెలియకుండానే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయండి, ఆ భావం వచ్చేస్తుంది. చాలా బాగా అర్థం బిహైండ్ చేసుకున్నారు ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దేర్ ఇస్ అ విమెన్ అంటారు, కానీ బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ విమెన్ దే ఆర్ ఎ ఫ్యూ మెన్. ఒక నాన్న, ఒక హస్బెండ్, ఒక కొడుకు, ఎంతో మంది ఉండాలి, అప్పుడే ఉమెన్ ముందరకొచ్చి పని చేయగలదు. అలాంటి వారు మీరు. అండ్ థ్యాంక్స్, ఇవాళ మీ శ్రీవారితో కలిసి ఇలా పాడుతున్నారు. లుకింగ్ వెరీ నైస్, చాలా బాగా అందంగా అనిపిస్తోంది. Thank you. ఇట్లాగే జంట ముచ్చటగా ఉండండి, దిష్టి తీసుకోండి ఇంటికి వెళ్ళి. థ్యాంక్ యూ అక్క. ఇంకొకటి, ఇది గల్ఫ్ వాళ్ళకి సంబంధించింది కాబట్టి, అంటే ఒక భార్యను వదిలిపెట్టి భర్త దూరదేశానికి ఎక్కువ మన తెలంగాణ నుండి వెళ్తాడు కాబట్టి తను పడే బాధ ఎట్లుంటుంది అనేది ఒక చిన్న పల్ల వినిపిస్తా, ఇంకా రిలీజ్ కాలేదు. దేశం పోతాననకే బావా, లేని దుఃఖం పెట్టకే బావా, దగ్గరుండి పోతానంటే ధైర్యమత్తాలేదే బావా, ఎట్లెల్లదిద్దామే బావా, ఎందిని బతుకుదమే, ఉన్నూరు నిడిసి పెట్టి కాండాని దేశం పోతున్నవా, దుబాయ్ పోతున్నవానే బావా, దుఃఖం కన్ను కత్తుంది బావా, మతులాబు జల్దిన చెయ్యే బావా, మనసున పట్టదే మల్లు బావా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఏమైనా ఎక్కువ మాట్లాడితే ఏమైనా తక్కువ మాట్లాడినా కానీ నన్ను క్షమిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ సింగర్ మామిడి మౌనిక. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ వస్తున్న గాయని మనందరికీ తెలుసు, తెలంగాణ ఉద్యమాల్లో ఎన్నో మంచి మంచి పాటలు పాడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి పురస్కారాన్ని అందుకున్నారు. అంతేకాకుండా తెలుగు విశ్వవిద్యాలయం